హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మాకు స్పెషల్గా తినాలి అనిపించింది వర్షిత్కి నాకు. అంటే రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొంచెం ఏదైనా బ్రెడ్తో చేసుకోవాలనిపించి మళ్ళీ మొన్న వర్షిత్ స్కూల్కి తీసుకెళ్ళాడు కదా అండి, శాండ్విచ్ టైప్ లాంటిది అది చేసుకున్నాం అన్నట్టు. నేనైతే కింద ఇలా లైట్గా మాడిపోయేటట్టు కాల్చుకుంటాను. నాకు ఎందుకో ఇష్టం ఫ్రెండ్స్ ఒక సైడు అలా కాల్చుకోవడం, అందుకే నేను అలా కాల్చుకొని తింటా ఉన్నాను. లవిత్కేమో ఇలా లైట్గా కాలవడం ఇష్టం అన్నట్టు బ్రెడ్. లవిత్ అలా తింటున్నాడు, నేనేమో ఇలా. బాగుంటుంది అండి ఈ శాండ్విచ్ వచ్చేసి. మనకు దాదాపు ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, మినిమం అయితే 10 మినిట్స్ పడుతుంది అండి. మేము ఆల్రెడీ తినేసాము. తర్వాత వర్షిత్ వచ్చేసి తన కోసం ప్రిపేర్ చేసుకున్నాడు అండి ఈ శాండ్విచ్ వచ్చేసి. చూసారా, ఒకటేమో ఇట్లా 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాడు, ఇంకొకటేమో సింగిల్ బ్రెడ్ కూడా తీసుకున్నాడు. చీజ్ తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తుంది అండి, కొంచెం టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం. తర్వాత వెంటనే ఇంకా నేను తలస్నానం చేసేసి వచ్చి వంట ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఈరోజు వచ్చేసి టమాటా చారు చేద్దాము అనేసి ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఏమీ తినాలి అనిపించట్లేదు. కొంచెం చారులు అయితేనే ఒక బుక్క తినగలుగుతాము. అందుకే ఇంకా టమాటాలు ఉడకబెట్టేసి పైకి వచ్చేసాను అండి బట్టలు ఆరేయడానికి. మా వారి యూనిఫామ్స్, తర్వాత ఇంకా వైట్ షర్ట్స్ ఇవన్నీ పిండాను అన్నట్టు. ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను అండి, ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం. ఊర్లో కూడా కొన్ని పనులు ఉన్నాయి అన్నట్టు నేను చేసే బిజినెస్ గురించి. అందుకే ఇంకా ఊరికి వెళ్ళడానికి కూడా డిసైడ్ అయ్యి అన్నీ కూడా ముందు రోజు నుంచి ఒక 2 days నుంచి ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే ఇలా అన్నీ పిండేసి పైన ఆరేసి వచ్చాను. తర్వాత టమాటాలు కూడా ఉడికాయి, ఇందులో కొన్ని ఐస్ వాటర్ పోసానండి. టమాటాలు హీట్గా ఉంటాయి కదా, ఐస్ వాటర్ పోతే కూల్ అవుతాయి, అప్పుడు తొందరగా మనం పిసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నానంటే టమాటాలు కొంచెం ఉడకబెట్టాను అండి, కొన్ని వాటర్ పోసి ఉడకబెట్టాను. టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటాలని గట్టిగా పిసుక్కోవాలి అండి. ఇది నేను మా అమ్మ స్టైల్లో చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే టమాటా చారు ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అమ్మ ఊర్లో ఉన్నప్పుడు ఇలానే చేసేది అండి, అందుకోసం నేను కూడా ఇలా చేయడానికి అన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్. టమాటాలని గట్టిగా పిసుక్కోవాలి, ఇందులోకి వెళ్ళి మనకు మంచిగా రసం రావాలి అన్నట్టు. పిసుకున్న తర్వాత మనం టమాటాలని అన్నిటినీ బాగా పిసికాం కాబట్టి అది ఇలా చేత్తో వడకట్టుకోవాలి అండి. మీద కొంచెం తోలుగా ఉంటాయి కదా, అవి మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదంతా టమాటాలు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే నేను టమాటా రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ముందే. ఆ చింతపులుసును కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. టమాటా పులుపు, ఈ చింతపులుసు పులుపు సరిపోతుంది అండి, అది కూడా చూసుకుంటూ వేసుకోవాలి. ఇందులో మెయిన్గా వేసుకోవాల్సింది వచ్చేసి జీలకర్ర, ఎల్లిగడ్డ పేస్ట్ అండి. మేము మా సైడు చారులో, పప్పు చారులో, తర్వాత సాంబార్లో, ఇంకా కొన్ని కర్రీస్లలో, ఆకుకూరలలో జీలకర్ర ఎల్లిగడ్డ ముద్ద వేస్తామండి. ఇలా వేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని ఈ జీలకర్ర ఎల్లిగడ్డ ముద్ద వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అండి. చాలా ఈజీగా అయిపోతుంది టమాటా చారు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి కర్రీ అనుకోండి పులుపు వేసాం కాబట్టి తొందరగా ఖరాబ్ కాదు. ఇలా మరిగేటప్పుడే మనం ఇందులో ఈ కర్రీకి సరిపడా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారపొడి కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి స్పైసీనెస్ అనేది సరిపోదు, ఎందుకంటే టమాటా పులుపు, మనకు చింతపండు కూడా పులుపే కదా, అందుకే కారపొడి వేసాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి, దొడ్డుప్పు అంటారు కదా, రాళ్ళుప్పు, అదే వేస్తున్నాను ఇందులో. ఇలా వేసి కొంచెం మరిగించుకోవాలి అండి, ఒక 10 to 15 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది అండి. తర్వాత మనం పోపు చేసుకోవాలి. మంచిగా మరిగిన తర్వాత ఈ టమాటా చారుని మేమైతే మా సైడు ఇలా ప్రిపేర్ చేస్తాము టమాటా చారు. మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి. ఇందులో కొత్తిమీర, మెంతాకు, ఉల్లాకు ఇవి కూడా వేసుకోండి, ఉంటే మీ దగ్గర ఇంకా మస్తుంటుంది టేస్ట్. నేనైతే నా దగ్గర లేవు, అందుకే వేయలేదు ఫ్రెండ్స్, సింపుల్గా చేశాను. హాయ్
హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ మంత్ నేను మమా ఎర్త్ నుంచి తెప్పించుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. మమా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ అండ్ మమా ఎర్త్ రైస్ వాటర్ డివి సన్ స్క్రీన్ తెప్పించుకున్నాను అండి. ఇవి మనకు రెండు కూడా దాదాపు సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ నేను రైస్ ఫేస్ వాష్ గురించి చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను, డెమో కూడా చూపించాను అండి. ఎందుకంటే మనకి ఇంట్లో రైస్ వాటర్తోని ఫేస్ వాష్ చేసుకోవడం ఇవన్నీ చేయడం చాలా వింతగా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనం ఇలా రైస్ ఫేస్ వాష్ తెప్పించుకున్నాము అనుకోండి మమా ఎర్త్ నుంచి, ఇది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు నేను వీడియోలో కూడా షేర్ చేశాను. ఇప్పుడు కూడా నేను తెప్పించుకున్నాను అండి. ఎందుకంటే ఇది నాకు వాడినప్పుడు నా స్కిన్ చాలా నీట్గా అనిపించింది, బ్రైట్గా అనిపించింది. తర్వాత ఇంకా మన స్కిన్ లోపల ఎక్కువగా డర్టీ అంతా బయటకు వచ్చినట్టు అనిపించింది అండి ఇది వాడినప్పుడు. దీన్ని మనం ఏ సీజన్లో అయినా యూస్ చేయొచ్చు. సమ్మర్లో అయితే మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా రైస్ ఫేస్ వాష్ తర్వాత రైస్ వాటర్తో తయారు చేసిన డివి సన్ స్క్రీన్ కూడా యూస్ చేయండి ఫ్రెండ్స్. ఇది సమ్మర్లో మనకు కావాల్సిన బెస్ట్ ప్రోడక్ట్ అండి. దీన్ని నేను ఎలా వాడుతున్నాను, ఇవి రెండింటిని నేను ఎలా యూస్ చేస్తున్నాను అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను. అది చూసి రండి. తర్వాత మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఇలా రైస్ ఫేస్ వాష్ అండ్ రైస్ వాటర్ డివి సన్ స్క్రీన్ తీసుకున్నాను అండి. ఈ రైస్ ఫేస్ వాష్ అనేది నేను ఆల్రెడీ యూస్ చేశాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనం సమ్మర్లో బయటికి వెళ్ళి ఎక్కువగా మనకు ట్యాన్ వస్తూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఇలా రైస్ ఫేస్ వాష్ యూస్ చేసాము అనుకోండి, మన స్కిన్ నీట్గా ఉంటుంది. ముఖ్యంగా మనం బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ట్యాన్ ఉంటుంది కదా, అది వెంటనే మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత మన స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండి. నేను ఎలా అప్లై చేశాను అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా దీని గురించి డీటెయిల్స్ చెప్తున్నానండి. అండ్ ఇది అన్ని రకాల స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అంటే డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. మంచి గ్లాస్ స్కిన్ వస్తుంది మెయిన్గా. తర్వాత ఈ రైస్ వాటర్ డివి సన్ స్క్రీన్ అనేది కూడా చాలా బెటర్ అండి. ఇందులో మనకి ఏమేమి యాడ్ చేస్తారంటే రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్, SPF 50 PA+ అనేది ఉంటుంది అండి. ఇది కూడా అన్ని రకాల స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. అంటే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఏదైనా సరే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మొత్తం ప్రోడక్ట్ పైన మెన్షన్ చేసి ఉంటుంది అండి. ఇలా మీకు ఒకవేళ ప్రోడక్ట్ గురించి తెలియకుంటే దీనిపైన మెన్షన్ చేసి ఉంటుంది కదా, ఇది ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా తెలిసిపోతుంది అండి. ఓకేనా? ఫస్ట్ నేను రైస్ ఫేస్ వాష్ ఎలా యూస్ చేస్తున్నానో చూపిస్తాను అండి. నార్మల్గా మనం ఇంట్లో సోప్తో ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఫేస్ వాష్ యూస్ చేయండి. ముఖ్యంగా రైస్ వాటర్తో చేసిన ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండి. మన స్కిన్ బ్రైట్గా కనిపించడానికి ఈ రైస్ ఫేస్ వాష్ అనేది యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్, తర్వాత డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ కూడా మనం ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మనకి పోతాయి అండి. నేనైతే చాలా రోజులు దీన్ని వాడి చూశాను మున్పు కూడా, మళ్ళీ నచ్చి తెప్పించుకున్నాను అండి. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ అప్లై చేసుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ అయినా సింపుల్గా స్క్రబ్బింగ్ లాగా మసాజ్ చేసుకోండి. అప్పుడు ఫేస్ వాష్ క్లీన్ చేసుకోండి నార్మల్ వాటర్తోని. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ వాటర్ డివి సన్ స్క్రీన్ ఇది అప్లై చేయండి. ఇది కొంచెం మనకు చూడ్డానికి ఇలా కనిపిస్తుంది, జెల్ టైప్ లాగానే ఉంటుంది. మన స్కిన్లో కూడా ఇట్టే కలిసిపోతుంది అండి. అసలు మనం పెట్టుకున్నట్టు కూడా అనిపించదు. బయటవి యూజ్ చేశారు అనుకోండి, మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మనం పెట్టుకున్నప్పుడు. కాకపోతే ఇది మన స్కిన్లో ఇట్టే కలిసిపోతుంది. చాలా లైట్గా ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు యూజ్ చేసినా సరే మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మనకి ఇది 6 అవర్స్ వరకు మన స్కిన్కి మంచి సపోర్ట్ లాగా ఉంటుంది అండి. అంటే ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అన్నట్టు. చూసారా ఫ్రెండ్స్, మన స్కిన్లో ఇట్టే కలిసిపోయింది. అలాగే దీన్ని మనం మేకప్ వేసుకునే ముందు కూడా యూజ్ చేయొచ్చు అండి. మనం ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు ఇది అప్లై చేసుకున్నాము అనుకోండి, మన స్కిన్ ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. మీకు ముఖ్యంగా సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ అయితే వస్తుంది అండి. ఇవి రెండు కంపల్సరీ యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రైస్ ఫేస్ వాష్ తర్వాత రైస్ వాటర్ ఇవి సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేశాను. చాలా సింపుల్ అండి. సమ్మర్లో మన దగ్గర ఉండాల్సిన మెయిన్ ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు ఇవి ఫ్రెండ్స్. ఇంకా మనం ఎప్పుడు కూడా మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్సే ఎందుకు తీసుకుంటాము అనేసి చాలామందికి అనిపిస్తుంది. నేనైతే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ కంటిన్యూగా యూజ్ చేస్తున్నానండి. ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. అన్నీ కూడా నాకు బాగా అనిపించాయి. అలాగే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ తీసుకోవచ్చు అని చాలామందికి డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనం మమ్మీ ఎర్త్ యాప్లో తీసుకోవచ్చు, అలాగే మమ్మీ ఎర్త్ వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు. యాప్ అవైలబుల్గా ఉంటుంది, అలాగే వెబ్సైట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండి. మీరు ఇవి రెండిట్లలో కూడా తీసుకోవచ్చు మమ్మీ ఎర్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్. అలాగే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ ఒక ఓన్లీ యాప్ వెబ్సైట్లోనే కాకుండా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా తీసుకోవచ్చు అండి. వీటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్. అలాగే మనం ఆన్లైన్లో తీసుకోవాలి అంటే వీటిలలో తీసుకోవచ్చు. అలాగే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అండి. మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ ఆఫ్లైన్లో ఎక్కడ తీసుకోవచ్చు అంటే సూపర్ మార్కెట్లో తీసుకోవచ్చు, షాప్లో తీసుకోవచ్చు, మెడికల్ షాప్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి చోట దాదాపుగా మమ్మీ ఎర్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకు బయట కూడా దొరుకుతుంది అండి. అలాగే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు అండి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు. ముఖ్యంగా మన ఇండియా బ్రాండ్ అండి ఇది, ప్లాస్టిక్ పాజిటివ్ అన్నట్టు. అందుకే నేను ఎక్కువ శాతం మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. అలాగే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్లో తీసుకోవాలి, మీకు డిస్కౌంట్ కావాలి అంటే నా కూపన్ కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. నా కూపన్ కోడ్ వచ్చేసి RTC 2024 అని ఉంటుంది. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేశారు అనుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మమ్మీ ఎర్త్ నుంచి నా ద్వారా 20% డిస్కౌంట్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ ఇంకా ఎందుకు బాగా నచ్చుతాయి అనేసి చాలామందికి తెలుసు. అలాగే ఇంకొకసారి కూడా చెప్తాను, ఏంటి అంటే మమ్మీ ఎర్త్ వాళ్ళు మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఒక ప్లాంట్తో అసోసియేట్ చేస్తారండి. అది నాకు బాగా నచ్చిన మెయిన్ పాయింట్. అందుకే నేను ఎప్పుడూ కూడా మమ్మీ ఎర్త్ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతాను. అండ్ మమ్మీ ఎర్త్ మనకు యాప్, వెబ్సైట్, ఆన్లైన్, ఆఫ్లైన్లో ఈ ప్రొడక్ట్సే కాదు అండి, దాదాపు మమ్మీ ఎర్త్కు సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. అంటే నేను ఓల్డ్ వీడియోస్ చేశాను కదా, ఆ ప్రోడక్ట్ కూడా మీరు మమ్మీ ఎర్త్ యాప్లో కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా బై చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో బై చేయాలి అనుకుంటే నా ద్వారా మీకు మంచిగా 20% డిస్కౌంట్ వస్తుంది కదా, అందుకే కంపల్సరీ మిస్ చేసుకోకండి. ఈ మంత్ నేను యూస్ చేసి మీకు చూపించిన ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి. సమ్మర్లో మాత్రం ఇవి కంపల్సరీ యూస్ చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఏమి ఉన్నాయి అనేది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ మంత్ వీడియో వచ్చేసి ఇది అండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. సో ఫ్రెండ్స్, టమాటా చారులోకి పోపు ఎలా చేశానో మీరు చూసారు కదా అండి. మా అమ్మ కూడా సేమ్ ఇలానే చేస్తుంది. అమ్మని చూసి నేను కూడా నేర్చుకొని టమాటా చారు చేశాను.
కానీ చాలా రోజుల తర్వాత టమాటా చారు చేశానండి. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. అసలు అనుకోలేదు నేను ఇంత బాగా వస్తుంది అండ్ మంచి కలర్ వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామనేసి చేశాను అండి. టమాటా చారులోకి ఎగ్స్ ఉడకబెట్టి కానీ లేకుంటే ఇట్లా ఆమ్లెట్ కానీ వేస్తే బాగుంటుంది. నాకు ఎగ్స్ ఉడకబెట్టినవి అంత ఇష్టంగా అనిపించదు. అందుకోసం పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ కూడా ఆమ్లెట్ వేశాను అండి. మాకు చాలా ఇష్టం అన్నట్టు సాంబార్లోకి, తర్వాత ఇంకా ఇట్లా ఆమ్లెట్ వేసుకోవడం ఇష్టం అనేసి ఆమ్లెట్ వేశాను అండి నేను. టుడే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి టమాటా చారు తర్వాత ఆమ్లెట్. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అండి. మీరు ఎప్పుడైనా చారు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకొని చూడండి. ముఖ్యంగా టమాటా చారులో కూడా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మేము తినడం స్టార్ట్ చేసాము. ఇంతలోపే మా వారు కూడా వచ్చేసారు అండి. ఇంకా మా వారికి కూడా అన్నం పెట్టేసి టక్కన ఆమ్లెట్ వేసేసాను. తనకు కూడా చారులోకి ఆమ్లెట్ ఇట్లా ప్లేన్ ఇది బాగా నచ్చుతుంది అండి. అది కూడా జస్ట్ లైట్గా కొంచెం ఉప్పు, కారం, మసాలా పొడి వేస్తే ఇష్టంగా తింటారన్నట్టు. ఉప్పు కూడా ఎక్కువ ఉండొద్దు అంటారు. మనం ఆమ్లెట్లోకి కొంచెం ఉప్పు వేస్తేనే ఎక్కువ అవుతుంది అండి. అందుకే మనం ఏదైనా చారులు కానీ లేకుంటే కర్రీస్ పక్కకున్నప్పుడు ఆమ్లెట్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా లైట్గా వేయండి ఫ్రెండ్స్. ఉప్పు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చెప్తున్నాను నేను. ఇంకా అందరికీ వడ్డించిన తర్వాత నేను కూడా తినేసాను. కొంచెం నేను తిన్నాక ఇంకా మా పిల్లలు కూడా మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వడ్డించేసాను. కానీ ఈరోజు మాత్రం చాలా రోజుల తర్వాత కడుపు నిండా తినేసానండి అన్నము. తిన్న తర్వాత కొద్దిసేపు అట్లా ముచ్చట పెట్టుకొని ఈవినింగ్ వచ్చేసి ఇంకా టీ తాగుతున్నాము అండి. మార్నింగ్, ఈవినింగ్ ఈ మధ్యలో టీ తాగడం అలవాటు చేసుకున్నాము. జటా టీ ఉంది కదా ఫ్రెండ్స్, మేము తీసుకునేది అది తాగుతున్నాము అన్నట్టు. ఇది బాగుంటుంది అండి. అందుకే ఈ మధ్యలో తాగడం అలవాటు చేసుకున్నాము. ఇంకా టీలోకి మాకు ఉట్టిగా తాగడం కంటే ఇలా బ్రెడ్ కానీ బిస్కెట్ కానీ వేసుకొని తింటే చాలా నచ్చుతుంది అన్నట్టు. మా వారేమో మిల్క్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి తింటారు. నేనేమో కొంచెం సాల్ట్ బిస్కెట్ అయినా లేకుంటే పార్లేజీ బిస్కెట్ ఉంటుంది కదా అది తాగాము. మళ్ళీ నైట్ వచ్చేసి పిల్లలు మళ్ళీ ఆమ్లెట్ కావాలి అన్నారు టమాటా చారులోకి. అందుకే మళ్ళీ ఆమ్లెట్ వేశాను అండి. చూసారా, ఇది లైట్గా ఇట్లా ఉప్పు, కారం వేసానండి. అందుకే వైట్గా ఉంది ఆమ్లెట్ చూడడానికి. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఊరు వెళ్తున్నానని చెప్పాను కదా, అన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకొని వెళ్దామనేసి ఇలా చేసుకుంటున్నాను అండి. తర్వాత మా పనమ్మాయి కూడా రాలేదు. అందుకే అన్ని బౌళ్ళు నేనే తోముకోవాల్సి వచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇలా స్టవ్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి అన్నట్టు. ఆ పనులు కూడా చేసుకొని కొన్ని సర్దడానికి కూడా అన్నీ రెడీ చేసుకోవాలి అనేసి ఇలా పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను అండి. నైటు మేము డిన్నర్ చేసిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు వచ్చేసి ఒక సప్లిమెంట్, తర్వాత ఇలా ఒక జ్యూస్ కూడా తాగుతున్నాము. ఇది ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను తాగేసరికి మా వారు ఎప్పుడో తాగేస్తారు అండి. ఎందుకో అట్లా నాది లేట్ అవుతుంది. అండ్ నేను ఏదైనా సరే జ్యూసెస్ కొంచెం స్లోగా తీసుకుంటాను. అందుకే లేట్ అవుతుంది అండి నేను తీసుకోవడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ చాలా రోజుల నుంచి. నేను మెల్లిగా తాగుతానండి, హాఫ్ అన్ అవర్ వరకు, చాలా స్లోగా. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి. వర్షిత్కి ఎందుకో ఈరోజు ప్యాన్ కేక్స్ తినాలి అనిపించిందంట. అందుకోసం ప్యాన్ కేక్స్ వేసుకున్నాడు అండి. చూసారా, ఒక 5-6 ప్యాన్ కేక్స్ వేసుకున్నాడు. లవిత్కి, వానికి ఇద్దరికి కలిపి అంట. అందుకోసం ఇంకా ప్యాన్ కేక్స్ వేసుకున్నాడు. నేనేమో ఉప్మా ప్రిపేర్ చేశాను అండి. కొంచెం పొడిగా చేశాను అన్నట్టు. మనకు ఎప్పుడు కూడా సాఫ్ట్గా తింటాం కాబట్టి బోర్ కొట్టినప్పుడు ఇలా మీరు 3 times 4 times మెత్తగా చేసుకున్న 1 time ఇలా పొడిగా చేసుకున్నారు అనుకోండి,
టేస్టీగా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. అండ్ మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా పొడి పొడిగా చేసుకొని తిన్నాము అనుకోండి, చాలా ఎక్కువగా తింటాము, కడుపు కూడా ఫుల్గా ఉంటుంది అండి. ఉప్మా తింటే తొందరగా ఆకలి కాదు అంటారు కదా ఫ్రెండ్స్, అందుకోసం నాకు మళ్ళీ పొడి పొడిగా తినాలి అనిపించింది. అందుకే కొంచెం ఉప్మా కూడా ప్రిపేర్ చేశాను అండి. ఇంకా పొడి పొడిగా ఎలా చేస్తాను అనేది ఆల్రెడీ చాలాసార్లు చూపించాను, ప్రత్యేకించి ఇంకా ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇది సమ్మర్ కాబట్టి మార్నింగే మనకు ఎక్కువ శాతం ఆకలి అవుతూ ఉంటుంది అండి. అప్పుడప్పుడు సమ్మర్లో కూడా నేను టిఫిన్ చేసి దీపం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ రైస్తో చేసినవి కాకుండా ఇలా కొన్ని చిరుధాన్యాలతో చేసినవి, లేకుంటే ఉప్మా, ఇట్లాంటి వాటితో నేను టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాను. అంటే రాగి పిండితో చేసింది ఉంటుంది కదా, పాలల్లో ఉడికించుకొని తింటాను. నాకు ఎక్కువగా ఆకలి అయినప్పుడు, పని ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు పూజ చేసుకోవడం కూడా లేట్ అవుతుంది. మళ్ళీ లవితూ ఎర్లీ మార్నింగే ఎందుకో బయట ఆడొచ్చిన తర్వాత ఆకలి అవుతుంది అన్నాడు. వాడు కొన్ని ప్యాన్ కేక్స్ తినమంటే తినట్లేదు, ఒకటే తినేసి ఇంకా చాలు అన్నాడు. అందుకే ఉప్మా ప్రిపేర్ చేశాను, ముఖ్యంగా లవిత్ కోసం. నేను కూడా కొంచెం తినేసాను. తినడం అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత దీపం పెట్టేశానండి. టిఫిన్ చేసి దీపం పెట్టడంలో తప్పేమీ ఉండదు ఫ్రెండ్స్ మనకు. కానీ కొంతమంది అనుకుంటారు, ఇంకా ఇప్పుడు మనకు ఎక్కువగా సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ మ్యాంగోస్ కాబట్టి ఇంకా అవే నైవేద్యం పెట్టేశాను దేవునికి ఈరోజు. కాకపోతే నేను కంపల్సరీ ప్రతి సోమవారం గురువారం మారుస్తూ ఉంటాను అండి ఈ రాగి చెంబులో వాటరు. తర్వాత టీవీ దగ్గర కూడా ఇలా రోజు పెడతా ఉంటాను ధూపం చిన్ని కృష్ణయ్యకు. ఈ హెన్నా వచ్చేసి ఆల్రెడీ ముందు రోజే కలిపి పెట్టుకున్నాము అండి. ఇందులో వచ్చేసి డికాషన్ వాటరు, తర్వాత పెరుగు, కొంచెం నిమ్మకాయ వేసి కలుపుతాము అన్నట్టు. డికాషన్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం 15 రోజులకు ఒకసారి పెట్టుకున్నా కూడా హెన్నా మన హెయిర్ వచ్చేసి అలానే ఉంటుంది. అండ్ పెరుగు వచ్చేసి మంచిగా ఉంటుందండి, హెయిర్ సిల్కీగా అవ్వడానికి యూజ్ అవుతుంది. తర్వాత లెమన్ వచ్చేసి చుండ్రు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే లెమన్ పెట్టి పెట్టుకుంటాను అండి. అంటే లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, కంపల్సరీ అది యూజ్ చేస్తాను అన్నట్టు. ముందు రోజే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత తీసి బయట పెట్టాను. మేము మార్నింగ్ వచ్చేసి ఇంకా పాలు టీ తాగేసి మా వారు హెన్న పెడుతున్నారు నాకు. మేమిద్దరమేమో టీ తాగాము, పిల్లలేమో పాలు తాగేశారండి. హెన్న మనకు 3-4 అవర్స్ ఉంటే హెయిర్కి బాగా పడుతుంది. ఎందుకు ఇంత సడన్గా హెన్న పెట్టుకుంటున్నాను అంటే ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది. మా వారేమో తను క్రాఫ్ట్ తీసుకొని పెట్టుకుంటారు కదా, సేమ్ నాకు కూడా అదే ప్రాసెస్లో పెడతారు. ఎందుకంటే మెదడుకు పడితే బాగుంటుంది, తలకు హెయిర్కి అవసరం లేదు అంటారు. నా హెయిర్ కూడా ఇప్పుడు వైట్ కాలేదు కదా, జస్ట్ లైట్గా వచ్చినట్టు అనిపించింది. కాకపోతే నేను వేరే షాంపూ వాడుతున్నాను అండి, దానివల్ల చాలా బెటర్గా అనిపిస్తుంది. మా వారేమో ఇలా పెట్టేశారు. అండ్ హెన్న పెట్టుకున్న తర్వాతనే వంట ప్రిపేర్ చేశాను ఈరోజు. ఎందుకంటే హెన్న పెట్టుకున్నాను కదా, అందుకే మా వారికి మళ్ళీ డ్యూటీ టైం కూడా అవుతుంది. ఈరోజు వచ్చేసి నేను మటన్ కీమా వండాను అండి. నిన్న మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు పిల్లల కోసం. చాలా రోజులు అయింది అండి మటన్ కీమా వండాక. టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను కదా. చాలా ఈజీ రెసిపీ కూడా అండి, టేస్ట్ కూడా బాగుంటుంది అండి. మనం ఒక్కసారి తింటే ఇంకోసారి తినాలనిపించే కర్రీ అండి. తర్వాత మా వారు వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే తినేశారు, పిల్లలకు కూడా పెట్టేశాను. తర్వాత నేను కూడా తింటున్నానండి ఇప్పుడు కీమా. నేను దాదాపు ఒక 4 అవర్స్ పెట్టుకుంటానండి, 3 అవర్స్ 4 అవర్స్. ఇప్పుడు మాత్రం హెన్నా పెట్టుకోవడానికి ఒక మంచి రీజన్ ఉంది. నేను ఊరు వెళ్తున్నాను అండి ఒక ఫంక్షన్కి, అందుకే హెన్నా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హెయిర్ మంచిగా సిల్కీగా షైనీగా ఉంటుంది అండి మనం హెన్నా పెట్టుకోవడం వల్ల. అండ్ మన తల కూడా కొంచెం చల్లగా అవుతుంది కదా, అందుకే పెట్టుకుంటున్నాను. అసలే నాకు చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా హెన్నా చూసారా మొత్తం ఆరిపోయింది అండి. ఇంకా కొంచెం సేపు ఉంచుకుంటాను, ఇంకొక హాఫ్ అన్ అవర్. దాదాపు 4 అవర్స్ ఉంచుకున్నాను అండి. ఆ చల్లదనం అంతా కూడా కిందికి దిగుతుంది కదా, అప్పుడు తల నొచ్చినట్టు అనిపిస్తుంది కొద్దిగా నాకు. కానీ ఇంకా అలవాటు చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడైతే నాకు అసలు తల పగిలిపోయేంత నొప్పి వచ్చింది. కానీ ఎన్న పెట్టుకొని తలస్నానం చేసి నెక్స్ట్ డే అయితే చాలా కూల్గా అనిపించిందండి. మైండ్ మొత్తం చాలా రిలాక్సింగ్గా అనిపించింది. తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి, ఊరికి వెళ్తున్నాను అనేసి. తర్వాత లగేజ్ ప్యాకింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను తలస్నానం చేసేసి కూర్చున్నాను అండి.
ఇక్కడ ఇందాక హెన్న పెట్టుకుంది కనిపించింది కదా, మరకలు ఉంటాయేమో అనేసి నేను అనుకున్నాను, కానీ ఏమీ లేదు అండి. చూసారా, ఇంకా ఐబ్రోస్ కూడా తీపించుకొని రావాలి. నేను మార్నింగే వెళ్దాం అనుకున్నాను, హెన్న పెట్టుకునేసరికి ఇంకా వెళ్ళలేకపోయాను అండి. తర్వాత నైట్ ఐబ్రోస్ తీపించుకొని వచ్చేసానండి 7కి 7:30కి అలాగా. ఇంకా నైటు మా ఇంటి దగ్గర కూడా కొంతమందికి సామాన్లు ఇచ్చేసి వచ్చాను. అవన్నీ ఇచ్చేసి వచ్చి మీటింగ్స్ చెప్పేసి వచ్చేసరికి చాలా టైం పట్టింది. హోమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేశానండి ఈరోజు 2. ఇంత పని ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇచ్చేసి వచ్చి చెప్పేసి వచ్చేసరికి చాలా టైం పట్టింది. మా వారు 9:30కే వచ్చారు. తనకి అన్నం పెట్టేసి ఇంకా నేనేమో లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ కొన్ని బట్టలు నావి పిల్లలవి తీసి పెట్టాను, ఇంకొన్ని వచ్చేసి ఇప్పుడు సర్దుతున్నాను. మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఇంకా చెప్పులు కూడా తీసుకొచ్చారు పిల్లల కోసం, శాండిల్స్. ఎందుకంటే వాళ్ళకి డైలీ వేర్ చెప్పులు ఇవే ఉన్నాయి అన్నట్టు. మళ్ళీ ఇంకా పాత చెప్పులు ఉన్నాయి కదా, అవి పిల్లలు ఇద్దరు పెద్దగా అవుతున్నారు. ముఖ్యంగా వర్షిత్కి అయితే అస్సలు రావట్లేదు. ఇద్దరికి మళ్ళీ సేమ్ దొరికాయి అండి, బాగానే తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు వేసుకొని చూస్తున్నారు. మా వారు ఏదైనా కొత్త ఐటెం తెస్తే కంపల్సరీ అది వేసుకొని చూసేదాకా అస్సలు ఒప్పుకోరు అన్నట్టు. అందుకే చూపిస్తున్నాను. చెప్పులు కూడా చూపించాలంటే ఫంక్షన్కి వెళ్ళే ముందు మనం ఏమేమి తీసుకున్నాం అనేది చూపించాలి కదా. అలాగే డ్రెస్ కూడా మొన్నే తీసుకొచ్చాము అండి. ఎవరికి డ్రెస్ ఏంటి డీటెయిల్స్ తెలియాలంటే నెక్స్ట్ వ్లాగ్లో చూడండి, మీకే డీటెయిల్గా తెలుస్తుంది అండి. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మేము ఎప్పటి నుంచో అనుకున్నదైతే కాదు. ఊరికి వెళ్దామనేసి నేను ఫిక్స్ కూడా కాలేదు. ఊరికి వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యి పిల్లల్ని అక్కడ వదిలేసి వద్దామనేసి అనుకున్నాను. వీలైతే నేను కూడా 2-3 డేస్ ఉందామనేసి అనుకుంటున్నాను, లేకుంటే లేదు. ఎందుకంటే నాకు మళ్ళీ ఇక్కడ చాలా మీటింగ్స్ ఉన్నాయి అండి. ఏ మీటింగ్స్ ఏంటి అనేది మీకు కూడా తెలుసు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేద్దాం అనుకుంటున్నాను. అమ్మతో పాటు ఉంటారు కదా కొన్ని రోజులు. తర్వాత ఇవన్నీ సర్దేశాను, బ్యాగ్ ఆల్మోస్ట్ సర్దేశానండి. పొద్దున్నుంచి అసలు ఒక్క నిమిషం కూడా ఇట్లా రికామ్ లేదు అన్నట్టు. ఈరోజు మాత్రం కూర్చుందామంటే కూడా టైం దొరకలేదండి, అంత బిజీ అయిపోయాను. ఇంకా ఊరు వెళ్ళడం, తర్వాత సర్దుకోవడం, హోమ్ మీటింగ్స్ చేయడం, బయటికి వెళ్ళడం, ఇవన్నీ ఒకేసారి అయ్యేసరికి నాకు కూడా చాలా చాలా ఇబ్బంది అవుతుంది అండి. ఫుల్ కాళ్ళు నొస్తున్నాయి. అండ్ మనకు మంత్లీ లేడీస్కి ఉండే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది కూడా దగ్గరలోనే ఉంది అండి. ఇవన్నీ అయ్యేసరికి చాలా టైర్డ్, అంటే చాలా చాలా ఇబ్బంది అయిపోయాను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 11:30 అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు శారీ తీసుకొని శారీ మీదకి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా కూడా ఒక పని ఉండే ఐడి గురించి, అందుకోసం కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అండి. అందుకే పడుకోవడం లేట్ అయిపోయింది అండి. దాదాపు 2 అవర్స్ నుంచి దాని గురించే కష్టపడుతున్నాము. తర్వాత బ్లౌజెస్ కూడా నేను మగ్గం వర్క్ వేసినవి తీసి పెట్టుకున్నాను అండి. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ సర్దుతేనే నేను వచ్చేసరికి కూడా నీట్గా ఉంటుంది హౌస్. అందుకే నేను ఎక్కడి మొత్తం సర్దేసి పెట్టాను అండి. కొన్ని నాకు అవసరమయ్యేటివి తీసుకొని, పిల్లలు వచ్చేసి అప్పుడే పడుకున్నారు 9:30, 10కి. ఇంకా మార్నింగే లేచి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఊరికి. అందుకే ఇంకా ఇలా అన్నీ హడావిడిగా అయిపోతున్నాయి అన్నట్టు. తర్వాత మార్నింగ్ నుంచి 2 సార్లు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, తీయడం, ఆరేయడం ఇదే సరిపోయింది అండి. ఈ పనులు చేసుకుంటూ ఆ పనంతా చేసేసరికి చాలా టైం పట్టింది. ఆ పనంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నాను. నేను తలస్నానం చేశాను కదా ఫ్రెండ్స్, హెన్న పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ షాంపూ పెట్టుకొని తలస్నానం చేసామనుకోండి, హెయిర్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుందండి. ఆయిల్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అండి. నైట్ మాత్రం మనం ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ముందు రోజే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుంది హెయిర్. మళ్ళీ నాది కర్లీ హెయిర్ కాబట్టి మంచిగా సిల్కీగా కూడా అవుతుంది అండి. ఇంకా ఆయిల్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫేస్ వాష్ ఇలా చేసుకుంటున్నాను అండి. చాలా అంటే చాలా ఉబ్బరిచ్చింది ఇప్పటిదాకా అన్ని పనులు చేసేసరికి. తర్వాత కొన్ని బట్టలు కూడా ఇంకా ఉంటే ఇంట్లోనే ఆరేసాను, బయట వర్షం పడే సూచనలు ఉన్నాయి అనేసి. ఊరు వెళ్ళేటప్పుడు చాలా పని ఉంటుంది కదా ఫ్రెండ్స్, వచ్చేటప్పుడు కూడా, వచ్చిన తర్వాత కూడా అదే పని ఉంటుంది అండి.
హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఊరు వెళ్తున్నాము అండి. మా అల్లుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం మేము. మీరు ఎవరైనా నన్ను కలవాలంటే అక్కడ కలవచ్చు. అలాగే ఇంకా ఈరోజు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అండి. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి బట్టలు వేయడం తీయడం ఇవే సరిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఐబ్రోస్ చేయించుకొచ్చుకున్నాను. కొంతమంది కింద డౌన్లైనర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రొడక్ట్స్ ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఒక 3-4 డేస్ వరకు ఉందామనేసి అనుకుంటున్నాను. మీటింగ్స్ లేకుంటే, ఒకవేళ మీటింగ్స్ ఉంటే వెంటనే వచ్చేస్తానండి. మీటింగ్స్ లేకుంటే మాత్రం ఒక 3-4 డేస్ ఉందాం అనుకుంటున్నాను. పిల్లల్ని కూడా ఒక 1 వీక్ ఉంచుదాం అనుకుంటున్నాను, నేను ఉన్నా లేకున్నా సరే అమ్మ దగ్గర. మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. అందుకోసం నేను ఇంకా ఇలా ఈరోజు మాత్రం 1 మినిట్ కూడా రెస్ట్ లేకుండా తిరుగుతున్నానండి. చాలా అంటే చాలా కాళ్ళు నొస్తున్నాయి, తల నొస్తుంది, అన్నీ నొస్తున్నాయి. టైం వచ్చేసి దగ్గర 12 కావస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు చాలా అంటే బిజీగా బ్యాగ్ సర్దాను, అన్నీ సర్దుకున్నాను. ఫంక్షన్కి వెళ్తున్నాను కదా, ఫంక్షన్కి సంబంధించినవన్నీ నేను సర్దుకున్నాను అన్నట్టు. అంటే శారీపైకి కావాల్సిన బ్యాంగిల్స్, చిరపిని ఇవన్నీ సర్దుకునేసరికి చాలా టైం పట్టింది. అండ్ నాకు కొన్ని బయట పనులు ఉండేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది అండి. ఇంకేమున్నాయి, ఏమి లేవు. దాదాపుగా ఆల్మోస్ట్ అయితే అన్ని సర్దేశాను. మార్నింగ్ 5కి లేచి కంపల్సరీ బయలుదేరాలి. అండ్ మీరు ఎవరైనా నన్ను మీట్ కావాలి అంటే మల్యాలలో మీట్ కావచ్చు, లేదంటే నేను కరీంనగర్ కూడా వస్తున్నాను ఫ్రెండ్స్. కరీంనగర్లో కూడా మీట్ కావచ్చు నేను. ఇంకా ఈ వీడియో వెంటనే పెడతాను నాకు తెలిసి, ఓకేనా. ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాను, మా వారికి ఒప్పడతారు మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఊరు వెళ్తున్నాము అండి. మా అల్లుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం మేము. మీరు ఎవరైనా నన్ను కలవాలంటే అక్కడ కలవచ్చు. అలాగే ఇంకా ఈరోజు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి అండి. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి బట్టలు వేయడం తీయడం ఇవే సరిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఐబ్రోస్ చేయించుకొచ్చుకున్నాను. కొంతమంది కింద డౌన్లైనర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రొడక్ట్స్ ఇచ్చేసి వచ్చాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఒక 3-4 డేస్ వరకు ఉందామనేసి అనుకుంటున్నాను. మీటింగ్స్ లేకుంటే, ఒకవేళ మీటింగ్స్ ఉంటే వెంటనే వచ్చేస్తానండి. మీటింగ్స్ లేకుంటే మాత్రం ఒక 3-4 డేస్ ఉందాం అనుకుంటున్నాను. పిల్లల్ని కూడా ఒక 1 వీక్ ఉంచుదాం అనుకుంటున్నాను, నేను ఉన్నా లేకున్నా సరే అమ్మ దగ్గర. మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. అందుకోసం నేను ఇంకా ఇలా ఈరోజు మాత్రం 1 మినిట్ కూడా రెస్ట్ లేకుండా తిరుగుతున్నానండి. చాలా అంటే చాలా కాళ్ళు నొస్తున్నాయి, తల నొస్తుంది, అన్నీ నొస్తున్నాయి. టైం వచ్చేసి దగ్గర 12 కావస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు చాలా అంటే బిజీగా బ్యాగ్ సర్దాను, అన్నీ సర్దుకున్నాను. ఫంక్షన్కి వెళ్తున్నాను కదా, ఫంక్షన్కి సంబంధించినవన్నీ నేను సర్దుకున్నాను అన్నట్టు. అంటే శారీపైకి కావాల్సిన బ్యాంగిల్స్, చిరపిని ఇవన్నీ సర్దుకునేసరికి చాలా టైం పట్టింది. అండ్ నాకు కొన్ని బయట పనులు ఉండేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది అండి. ఇంకేమున్నాయి, ఏమి లేవు. దాదాపుగా ఆల్మోస్ట్ అయితే అన్ని సర్దేశాను. మార్నింగ్ 5కి లేచి కంపల్సరీ బయలుదేరాలి. అండ్ మీరు ఎవరైనా నన్ను మీట్ కావాలి అంటే మల్యాలలో మీట్ కావచ్చు, లేదంటే నేను కరీంనగర్ కూడా వస్తున్నాను ఫ్రెండ్స్. కరీంనగర్లో కూడా మీట్ కావచ్చు నేను. ఇంకా ఈ వీడియో వెంటనే పెడతాను నాకు తెలిసి, ఓకేనా. ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాను, మా వారికి ఒప్పడతారు మళ్ళీ. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.